మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అఖండ విజయాన్ని నమోదు చేసింది. గత 6 నెలలుగా బీహార్ ఎన్నికల కేంద్రంగా దేశ రాజకీయాలు ఎన్ని మలుపులు తిరిగాయో భారతదేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్ని దుష్ప్రచారాలు ఎన్ని అభాండాలు మోపారో దేశమంతా గమనించింది. మహారాష్ట్రలో ఓట్ చోరీ చేశారు, అదేవిధంగా హర్యానాలో ఓట్ చోరీ చేశారు, బీహార్లో ఓట్ చోరీ చేస్తున్నారని వారు ఎన్ని రకాలుగా అభియోగాలు మోపారో ప్రజలందరూ గమనించిన విషయం. ఈరోజు బీహార్ ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా కాంగ్రెస్ కు మరియు ఆ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమికి చంపపెట్టు లాంటి సమాధానాన్ని బీహార్ ప్రజలు ఇచ్చారు. ఆఖరికి రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి ఎన్నికల సంఘాన్ని కూడా మీరు రాజకీయాల్లోకి లాగారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా దొంగ ఓట్లు తొలగిస్తే మీ సీట్లు తగ్గిపోతాయని, మీరు అధికారానికి దూరం అవుతారని ఎన్నికల సంఘాన్ని కూడా మీరు ఏ విధంగా నానాయాగి చేశారో దేశ ప్రజలందరూ చూశారు. ఈరోజు అదే బీహార్ ప్రజలు మీకు రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించడానికి మీరు ఎంతకైనా దిగజారుతారని ఈరోజు బీహార్ ప్రజలు మీకు చంపపెట్టు లాంటి ఎన్నికల ఫలితాలు ఇచ్చారు. దాదాపు 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీలో 190 స్థానాలకు పైన ఈరోజు ఎన్డీఏ కూటమి అఖండమైన విజయాన్ని నమోదు చేసి కాంగ్రెస్ ఇండి కూటమికి కుహానా లౌకికవాదులకు కుటుంబ పార్టీలకు ఈరోజు సమాధానం. బీహార్ ఎన్నికలు అభివృద్ధి చెందాలంటే, ఈ దేశం 2046కు వికసిత భారత్ కావాలంటే భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పక్షాలను గెలిపిస్తేనే అది సాధ్యమని భారతదేశంలోని ప్రజలందరూ నమ్మారు. కాబట్టే ఈరోజు ఇంత అఖండ విజయాన్ని ఇచ్చారు. ఇంకనైనా రాహుల్ గాంధీ బుద్ధి తెచ్చుకొని నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష నేతగా ఈ దేశ అభివృద్ధికి సహకరించాలే కానీ పాకిస్తాన్ లాంటి శత్రు దేశాన్ని మెచ్చుకోవడం, మన ఎదుగుదలను ఓరవలేక మన భారతదేశాన్ని దెబ్బ కొట్టాలనే పాశ్చాత్య శక్తులకు సహకరించడం మానుకుంటే కనీసం ప్రతిపక్ష హోదా ఉంటుంది. లేదంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేకుండా ఏ గతి అయిందో రేపు కాంగ్రెస్ పార్టీకి కూడా దేశంలో అదే గతి పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్డీఏ కూటమికి అఖండ మెజారిటీని అఖండ విజయాన్ని ఇచ్చిన బీహార్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా వైపు నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్, జై భారత్.